నిజంగా మీ మనసులో మీరు చేసినటువంటి తప్పిదమ్ముల విషయంలో, మీరు చేసిన పొరపాట్ల విషయంలో ఒక్కసారి మోకరించి దేవుని ఎదుట మీరు ఒప్పుకొని పశ్చాత్తాపడితే దేవుణ్ణి మీరు దగ్గరకు రప్పించుకున్నట్లు అవుతుంది. దేవుడు మీకు చాలా సమీపంకి వచ్చేస్తాడు, చాలా దగ్గరకు వచ్చేస్తాడు. దేవుడికి వాళ్ళే కావాలి. గర్వించే వాళ్ళొద్దు, తిరగబడే వారొద్దు, సమర్థించుకునే వారొద్దు. చాలా మంది ఈ రోజుల్లో చేసేది ఏంటంటే సమర్థించుకోవటం అండి. అది తప్పని కనబడుతున్నా, తప్పని తెలిసినా ఆ తప్పును తప్పని ఒప్పుకోవటం, ఎక్కడో ఇగో అడ్డొచ్చేసి సమర్థించుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఇంకా ఎంత దారుణం అంటే బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలను వాడుకుంటూ ఉంటారు. ఇది ఇంకా భయంకరమైన పాపం, ఇది ఇంకా క్షమలేని పాపం. ఎంతకైనా ఒడికడుతున్నారు ఈ రోజు. ఇందులో విశ్వాసులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, సేవకులు కూడా అలానే మారిపోతున్న కాలంలోకి వచ్చేసాము ఈ రోజు. చాలా దారుణం. తప్పు అని మీ అంతరాత్మ, తప్పు అని మీ మనస్సాక్షి ఒకవైపు మిమ్మల్ని మీకు చెబుతూనే ఉంటే, మిమ్మల్ని గద్దిస్తూనే ఉంటే, మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉంటే ఎందుకయ్యా కప్పిపుచ్చుకోవటం? దేవుడు దూరం అయిపోతాడు మీకు. దేవుడు దూరం అయిపోతాడు. ఎంత దూరం అయిపోతాడు తెలుసా? మరలా మీరు తిరిగి